పాండు టీమ్ వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. పాండు సార్ గుడ్ మార్నింగ్. బీబీ మేడం గుడ్ మార్నింగ్. అర్చన మేడం, రమేష్ సార్, టాప్ ఆఫ్ లీడర్స్ అందరికీ వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. మై మెంటర్ బాలం వెంకటేష్ సార్‌కి వెరీ గుడ్ మార్నింగ్. మై అప్లైనర్ వచ్చి నీరజ మేడం వెరీ గుడ్ మార్నింగ్. నా డౌన్‌లైనర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన 185 మెంబర్స్ అందరికీ వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి శ్రీదేవి అండి. నేను కాటేదాన్ దగ్గర ఆరాం గారి దగ్గర ఉంటాను. బిఫోర్ వేస్టేజ్ నేను ఒక ఆశా వర్కర్‌ని. ఆశా వర్కర్‌గా నేను చేసింది ఒక 20 ఇయర్స్. నా 20 ఇయర్స్‌లో నేర్చుకుంది ఏంటి అంటే ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా మనకు హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంటది. డాక్టర్స్ దగ్గరికొచ్చి చూపించుకున్నప్పుడు అంత చదువుకోకపోయినా అక్కడ పని చేశాను కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి ఏ దేనికి ఎట్లా మెడిసిన్ ఇస్తున్నారు, ఎట్లా దేనికి చెప్తున్నారు, కొంచెం ఆ నాలెడ్జ్ గూడా నేను దగ్గరుండి నేర్చుకోవడం జరిగింది. అదే టైంలో అదే సేమ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాకు కొన్ని డ్యూటీస్ ఏస్తారు. ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు గానీ, ఎక్కడైనా ఏదైనా చిన్న కంటెంట్స్ ఏదైనా మన లోకల్‌లో ఉన్న ప్రోగ్రామ్స్ అయినప్పుడు మాకు డ్యూటీస్ ఏస్తుంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే మాకు సిస్టర్‌ని అరేంజ్ జేస్తారు. సిస్టర్‌ని అరేంజ్ జేసినప్పుడు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇస్తారనమాట. చిన్నది ఏదైనా కడుపులో నొప్పా, లేదా తలనొప్పి, వామిటింగ్స్ అలాంటివన్నీ వాటికిస్తుంటే అవి కొన్ని మేము నేర్చుకోగలిగినాం. ఈ ఈరోజు ఒక డాక్టరు ఇవ్వగలుగుతారు ఆ మెడిసిన్స్ మేము గూడా ఇవ్వాల్సొస్తదని అనుకోలేదు ఏ రోజు గూడా. నాకు చదువుకుంటేనే ఆ మెడిసిన్ గురించి తెలిస్తేనే ఇవ్వాలి. ఏదైనా మెడికల్ షాప్‌కెళ్తే డాక్టర్ రాసిన స్లిప్‌లో ఉన్నది. గ్రీన్ పెన్‌తో రాస్తేనే ఆ మెడిసిన్ వాడాలన్నది మనందరికీ తెలుసు. ఎందుకంటే జరగరానిది ఏదైనా జరిగితే రియాక్షన్ అయినప్పుడు దానికి రీప్లేస్‌మెంట్‌గా ఇవ్వడానికి గూడా రెడీగుండాలన్నది. అట్లాంటి టైంలో అలాంటి సిట్యుయేషన్ నుంచి మేమిచ్చే స్టేజ్‌కొచ్చినామంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వర్క్ ఎలా నడుస్తుందో మీ అందరికీ తెలుసు. అంటే ఇందులో డాక్టర్స్ గూడా ఉండొచ్చు. ఇది నిజమని వాళ్ళకి గూడా తెలుసు. నేను అది తప్పని అనుకోవట్లేదు. తెలుసుకోవడం తప్పులేదు కాబట్టి తెలుసుకున్నాను. అదే సిట్యుయేషన్ ఏంటి అనంటే మేమెందుకు ఇవ్వాల్సొస్తదనంటే ఆ టైంలో ఆ ప్రోగ్రామ్‌ని ఖచ్చితంగా సక్సెస్ జేయాలి గాబట్టి. అలాంటి సక్సెస్ జేయాలన్నప్పుడు వాటి గురించి కొన్ని కొన్ని ఇవి ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో ఇవ్వడానికి రెడీగుండాలి. అట్లా ఏ ప్రోగ్రామ్‌నైనా సక్సెస్ జేయగలిగినాము. నేర్చుకోగలిగినాం కొన్ని. అట్లనే ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నాకు నీరజ మేడం ద్వారా వచ్చింది. నీరజ మేడం చెప్పినప్పుడు హోమ్ కేరే ఉంటాయనుకున్నాను. ఈ హోమ్ కేరే గదా అనేసి అవి నాకు ఏదైతే ఇంటికొచ్చి హోమ్ ప్రొడక్ట్స్ గురించి డెమో చేసి చూపిచ్చారో అన్నీ బావున్నాయి. చూసాను. నాకు టైము లేదు మేడం మీరే తీసుకురమ్మని చెప్పాను. నేనే తీసుకురమ్మని చెప్పినప్పుడు మేడం వాళ్ళు ఇంట్లో వాడుకునే వస్తువుల వరకే తీసుకొచ్చారు. అట్లా 3 మంత్స్ వాడుకున్నాక మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు ఈ వెస్టేజ్ గురించి అప్పుడు తెలీదు. ఓన్లీ ప్రొడక్ట్ మేడం వాళ్ళని తీసుకురమ్మంటున్న 3, 4 మంత్స్ అన్నీ వాడుకుంటున్నాం. టోటల్‌గా షాప్ అనేది చేంజ్ చేసాం. షాప్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ మనకు 3500 పెట్టి ఇంట్లో కొనుక్కుంటే ప్రొడక్ట్స్ మొత్తం వస్తున్నాయి. ఇట్లా 3 నెలలు, 4 నెలలు వాడుకుంటున్నా గానీ, ఇందులో వీటి గురించి ఏమీ తెలీదు. మేడం ఉండి మీరు మీటింగ్‌కొస్తే అన్నీ తెలిస్తే హెల్త్ సప్లిమెంట్లు అంటున్నారు కదా! మీటింగ్‌కి రండి అనన్నారు. మీటింగ్‌కెళ్ళి తెలిస్తే మీటింగ్‌లో అక్కడ ఎవరెవరు ఏదైతే వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఇందులో వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ గురించి వాడుకున్నామని చెప్పారో, నేను దానికి కొంచెం కనెక్ట్ అయినా. వాటి గురించి తెలియాలంటే ఎక్కడ తెలుసుకోవాలి అని అడిగాను. అడిగితే జూమ్‌లో జాయిన్ అవ్వాలని జెప్పారు. ఎగ్జాక్ట్‌లీ సార్. నేను జూమ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు గూడా మార్నింగ్ టైమ్‌లో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు. ఆ మార్నింగ్ టైమ్‌లో మనకేదైనా తెలుస్తదని నాకర్థమైంది. ఆ రోజు నుంచి గూడా నేను జూమ్‌లో మార్నింగ్ టైమ్‌లో నేర్చుకున్నది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఎట్లా అంటే ఇట్లా తెలుసుకున్న తర్వాత మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి మా సార్‌కొచ్చినప్పుడు ఆయనకు పూర్తిగా ఎనిమిక్ అయ్యారు బ్లడ్ లేక. దాని గురించని తెలుసుకున్న తర్వాత నేను జాయిన్ అయిన కొత్తలో ఎప్పుడైతే జూమ్ జాయిన్ అయినా ఆ కొత్తలో లావణ్య మేడం, బద్రి సార్ వాళ్ళ ఫ్రెండు కొంతమంది ఇలా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఆ టైంలో తెలుసుకున్నాను. నెక్స్ట్ టైమ్ అప్లైనర్‌ని అడిగాను. అప్లైనర్‌ని అడిగితే అవును ఇందులో ఉంటే హెల్త్ సప్లిమెంట్లు అని జెప్పేసి చెప్పారు. ఇందులో పద్మ మేడం గూడా అప్పుడున్నారు. ఆ మేడంని అడిగి తీసుకోవడం జరిగింది. మా సార్‌కి వాడుకుంటూ అట్లా హెల్త్ అనేది వచ్చిన తర్వాత వీటి మీద పూర్తిగా అవగాహనొచ్చింది. అసలు దేనికి ఎట్లా వాడుకోవాలి? దేనికి వాడుకోవాలి? అసలు వెజిటబుల్ సప్లిమెంట్ ఎందుకు వాడాలన్నది అర్థమైంది నాకు. అంటే మనం చూడండి మనం ఇన్ని రోజులు మన లైఫ్‌లో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే మనం డాక్టర్ దగ్గరికెళ్తే, ఈ మందు ఇది రాసిచ్చినప్పుడు అది వారం రోజులా, 10 రోజులా
అది 10 రోజులు వాడుకుంటే అది కోర్స్ అని వాడుకోమని జెప్తారు. ఆ కోర్స్ పని జేయట్లేదు అని మళ్ళీ రిటర్న్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనం వేరే ప్రొడక్ట్ అనేది వేరే టాబ్లెట్స్ అనేది రాస్తా ఉంటారు. అంటే అది మన బాడీకి పడలేదు. నెక్స్ట్ వేరేది రాస్తున్నా ఇది ఎందుకు పడలేదో అర్థం కాలేదు. ఇది ఆఫ్ చేయండి. వేరేది వాడుకోండి అని జెప్తారు. అంతేగాని డాక్టర్ దగ్గరికి పోవడం మాత్రం మనం ఆఫ్ జేయం. ఎందుకంటే మనకు ఆ పెయిన్ అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా. అసలు ఆ పెయినే రాకుండా ఉండాలి అనుకుంటే అసలు మనకి ఏం లోపమవుతుంది? ఏ ఏమేం విటమిన్స్ లోపమవుతుంది మన లోపలనే. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా అది వాడు, ఇది వాడు అని మెడిసిన్ మాత్రమే చేంజ్ జేస్తాడు. ఎక్కడ పోయినా గాని. ఎవరికైనా సరే. ఆ డాక్టర్ అస్తవాసి మంచిదంటారు. లేకపోతే ఆ డాక్టర్ మంచివారంటారు. మనం నలుగురికి మనకొచ్చిన ఆరోగ్యాన్ని ఆ డాక్టర్‌ని 10 మందికి జెప్తాము. డాక్టర్ గురించే జెప్తాం అప్పుడు మనం. ఒకవేళ ఆ డాక్టర్ దగ్గరికెళ్ళిన వాళ్ళు ఫస్ట్ రాసిచ్చినయి పని చేయలేదు. రెండోసారి పని చేసినాయంటే వాళ్ళు తిన్న కొంచెం కొద్దో గొప్పో ఫుడ్ వల్లనో లేతే ఏదైనా పండ్ల వలనో వచ్చిందని అనుకోరు గానీ, ఆ డాక్టర్ అస్తవాసి మంచిదే అనుకుంటారు. అట్లా జరుగుతుంటాయి. జరగవని కాదు ప్రతి ఒక్కరికి జరిగే ఉంటాయి. నాకు గూడా జరిగిందట్లా. అలాంటి టైంలో అయిపోయింది. ఇట్లా ఈ జూమ్‌లో ఎప్పుడైతే జాయిన్ అయ్యి నేర్చుకున్నప్పుడు, ఈ సప్లిమెంట్లు తెలుసుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే కాదు, రాకుండా గూడా వాడుకోవచ్చన్నది అర్థమైంది. అట్లా ఎందుకు తెలుసుకున్నానంటే ఆహ్, ఎప్పుడైతే మా సార్‌కి వాడుకున్నప్పుడు ప్రతి నెల మనం హోమ్ కేర్‌లోనే సీఎన్‌సీ కన్సల్టెన్సీలో ఉండాలి గాబట్టి, హెల్త్ ప్రొడక్ట్స్ గూడా వాడుకుంటే మనకు ప్రొడక్టు హెల్త్ ఎలా వస్తుందో మన సీఎన్‌సీ గూడా అట్లే కంప్లీట్ అవుతదనేసి అట్లా చేంజ్ చేసుకుంటూ ఒక నెల ఇంట్లో వాడుకునే సామాన్లతో పాటు హెల్త్ ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకోవడం. మా సార్‌కు నేను అట్లా వాడుకోవడం జరిగింది. అదే టైంలో బూట్ క్యాంప్‌కెళ్ళడం జరిగింది. బూట్ క్యాంప్‌లో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు లీడర్స్. నాకు జరిగింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను చేసిన వర్క్‌లో ఫోర్త్ వే వరకు గూడా నాకెలాంటి జలుబు గాని, ఒక జ్వరం గూడా రాలేదు కరోనా టైంలో. అలాంటి నేను అంత ఈ స్ట్రాంగ్ ఈ ఇమ్యూనిటీతో ఉన్న మనిషిని సడెన్‌లీ నాకు అట్లా ఎందుకు జరిగిందో గూడా తెలీదు. పోనీ నేను వాడలేదనడానికి లేదు. నాకట్లా ఎందుకయిందో కూడా తెలీదు. అలాంటి సిట్యుయేషన్ అంటే నా ప్రాణం బోయే పరిస్థితి వచ్చినప్పుడు గూడా గట్టిగా నాలో ఇమ్యూనిటీ ఉండి, నేను వాడుకున్న ప్రొడక్ట్‌లు ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడగలిగినయి. అంటే వేస్టేజ్ సప్లిమెంట్స్‌లో ఎంత దమ్ముందో మీరందరూ ఎగ్జాంపులు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే గనక ప్రెజెంట్ నేను మీతో మాట్లాడుతున్నాననంటే దట్ ఈజ్ వెస్టేజ్‌లో ఏదైతే నేను వాడుకున్న సప్లిమెంట్లున్నాయో అయి మీ అందరికీ తెలుసు. అందులో కొన్ని నేను చెప్పగలుగుతాను లీడర్స్ ఈరోజు. ఎగ్జాక్ట్‌లీ నేను వాడుకున్నదే ఈరోజు చెప్తున్నాను. అందులో ఎలర్జీ 9. ఎలర్జీ 9 ఎట్లా అంటే ప్రాణం పోయే స్థితి అని చెప్పాను గదా లీడర్స్. ప్రాణం పోతున్నప్పుడు గూడా నాకు లాస్ట్‌కు మనం చాలా మందికి అంటుంటారు తులసి నీళ్లు పోసే టైమొచ్చింది అని జెప్తారు గదా! అలాంటి టైమే నాకు. అలాంటి టైంలోనే నాకు జరిగిన సిట్యుయేషన్‌కి లాస్ట్ నాకు సంజీవిని ఏదైతే ఆ తులసి తీర్థం అంటారు గదా! అదే నాకు ఎలర్జీ 9 అయింది. ఎందుకంటే ఒక 2 లీటర్స్ కలిపితే ఒక 1 అవర్‌లో నా ప్రాణం పోతుంది అని తెలిసినా గూడా ఆ 1 అవర్‌లో ఆ 2 లీటర్స్ ఎలార్జిన్ లిక్విడ్ తోటి నేను బ్రతికి బట్టగట్టాను. అది ఒక 1 అవర్ జర్నీ చేస్తే హైదరాబాద్‌లో ఎవరింటికి వాళ్ళు పోతామన్న టైంలో నాకు ఆ ప్రొడక్ట్ ఎంత పని చేసిందో దాని గురించి చెప్తాను లీడర్స్ నేను ఎలార్జిన్ గురించి. ఎలార్జిన్ ఎట్లా అంటే మనకు అమోనియా అసిడిటీ. అమోనియా ఆమ్ల అంటే ఎన్‌ఓ ఈజ్ ఇట్ ఓ% యాంటీ యాసిడ్స్ దీన్నంటారు. దీనిలో గుండె పనితీరు మనకి ఏదైతే తీరిగా పనిచేస్తదనంటే గుండె. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాడీ మొత్తం యాక్టివేషన్‌లో ఉండి, ప్రెజెంట్‌లో ఉండి, తన మైండ్ గాని, బాడీ గాని అటెంట్స్‌లో ఉండాలి అనంటే మన గుండె పని జేయాలి. ఆ గుండె ప్రాబ్లమ్ రాకుండా జూసుకోవాలి గాబట్టి, దాని నుంచొచ్చే ఏదైతే ఉంది బ్లడ్ ఒకటే ప్రెషర్, గెలవాలి గెలవాలి కిడ్నీలో గెలవాలి బ్లడ్ గెలిచి ప్రెషర్స్ తీరాలి. గాని, అది డిసైడ్. ఎంత నార్మల్ స్టేజ్‌లో ఉంటే మనం అంత నార్మల్ స్టేజ్‌లో చేసుకోలేదు. ఇది వాడొచ్చు అన్న వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ జేయొచ్చు. కొలెస్ట్రాల్ ఉన్నవారు. లివర్ నుంచి ఏదైనా మనకి లివర్ మెయిను. ఆ లివర్‌లో ఏదైనా ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎట్లా తెలుస్తదనంటే లాస్ట్ స్టేజ్‌లో 99%లో 90% ఖరాబ్ అయిపోయిన తర్వాతనే లివర్ ఎఫెక్ట్ అనేది మనకు బయటపడదు లీడర్స్. అది ఇంతకుముందు గూడా నేను స్పిర్లినా జెప్పిన. స్పిర్లినాలో గూడా సేమ్ అదే ఉంటది. ఇది ఎట్లా అంటే లివర్ స్టేజ్ అట్లా మనకు లాస్ట్ స్టేజ్‌లోనే బయటికొస్తది. దాంట్లో టాక్సిన్ అనేది పెరిగిపోయి లాస్ట్ స్టేజ్‌లో బయటపడతాయి. అలాంటి వాటిని గూడా బయటికి తీసి మెరుగుపరుస్తుంది మన ఎలర్జీ 9. చాలామంది వెయిట్ పెరుగుతుంటారు. వెయిట్ పెరిగేటప్పుడు
వాళ్ళకర్థం గాదు. వెయిట్ ఆటోమేటిక్‌గా లావవుతున్నాం. లావవ్వడంలో 2 రకాలుంటాయి. ఐరన్ తగ్గినప్పుడు లావవుతారు. హెల్తీగున్నప్పుడు కూడా లావవుతారు. అలానే హెల్తీగున్నప్పుడు లావైన వాళ్ళు పెరిగిపోతుంటారు గదా! అలాంటి వాళ్ళకి గూడా మనం ఎలర్జీని సజెషన్ జేయొచ్చు. ఎందుకంటే దాన్ని వెయిట్‌ని గూడా దాన్ని మెయింటైన్ జేసుకోవడానికి పనికొస్తుంది. అట్లా మళ్ళీ డయాబెటిస్, షుగర్ వాళ్ళు. షుగర్ లెవెల్స్ చాలా మందికి షుగర్ లేదు అనుకుంటారు. ఆ లెవెల్స్ Recording in ఎలా progress. ఎలా పెరుగుతదో, ఎలా వస్తదో ఎవరికీ తెలీదు. అంటే మనం తినే ఈ ఆహార పదార్థాలు ఇప్పుడు ఏవైతున్నాయో, మనం తినే ప్రతి ఒక్క పంట గాని, ఒక బయట తెచ్చుకునేయి గాని, పండ్లు గాని అన్నీ కల్తీవే ఉన్నాయి. దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ బాడీలోకొచ్చిన విషయం గూడా ఎవరికీ తెలీదు అంత సాధారణంగా. వాళ్ళకి అలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడే ఎప్పుడైతే ఆ సింప్టమ్స్ కొంచెం ఉన్నాయనుకున్నప్పుడు మనం ఎలార్జిన్ సజెషన్ చేయొచ్చు. ఎలాంటివంటే షుగర్ లెవెల్స్ వచ్చినప్పుడు కళ్ళు మంటలొస్తాయి, తల ఊడిపోతుంటది వాళ్ళకు. మూత్ర విసర్జన ఎక్కువ జరుగుతుంటది. ఆకలనేది ఎక్కువేస్తుంటది. అలాంటి లక్షణాలున్నప్పుడు, ఇట్లా ఉన్నాయి ఇది తీసుకోవచ్చా అన్నప్పుడు గూడా మనం ఎలార్జిన్ అని సజెషన్ చేయొచ్చు. అలాంటి ఎప్పుడైతే మనం గుర్తుపట్టగలిగితే అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే ఎలార్జినైన్. ఎలార్జినైన్ ఇంకా చర్మం. స్కిన్ను చాలా రోజుల నుంచి నాకు స్కిన్ అలర్జీస్ ఉన్నాయి. ఎప్పుడు పోలేదు. నాకు వాడితే తగ్గితదా అంటారు. అంటారు గదా! లీడర్స్ మనకు చాలా మంది చెప్తుంటారు గదా! చర్మానికి సంబంధించిన ఏవైతే లోపల ఇంతకుముందు ఉన్నా గాని ఎలర్జీని చాలా బాగా పనిజేస్తది. ఎట్లా మనం చెప్తుంటారు బాడీలో ఉన్న మొత్తం ఏదైతే బాడీ యాక్టివేషన్‌లో ఉన్న నరాలు, ఆ నరాలు మొత్తం పని జేయాలనంటే మనం ఎలర్జినైన్ ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ నరాలని జెప్పాను గదా! మైగ్రేన్ తలనొప్పి తెలుసు గదా లీడర్స్. నాకు వచ్చింది గూడా అదే. మైగ్రేన్ నార్మల్ స్టేజ్‌లో ఉంటే నార్మల్‌గా తలనొప్పొస్తది. కొంతమందికి లెఫ్ట్ సైడు బొమ్మ నొప్పొస్తుంది. రైట్ సైడ్ ఒస్తుంది. బ్యాక్ సైడ్ నుంచొస్తుంది. ఇట్లా వన్ సైడే వస్తుంది. చాలా రకాలుగా జెప్తుంటారు. అలాంటి వాళ్ళకి వాడొచ్చా అని అంటారు. అలాంటి వాళ్ళకే వాడాలి మన ఎలర్జినైన్ బాగా పనిజేస్తది. ఎందుకంటే దాని పరిమితి ఎప్పుడైతే ఆ పెయిన్ పరిమితి దాటిపోతుందో అలాంటివి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి అలా ఎప్పుడైతే నరాలనేటివి ఎక్కువ మూవ్‌మెంట్ అయినప్పుడు మనకు ఆర్థరైట్స్ అంటే ఇప్పుడు మనకు ఆర్థరైటిస్ అంటే చాలా మందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదనంటే ఆర్థరైటిస్ అంటే మనకు ఏదైతే కాలు చేతి దగ్గర లేదా ఎక్కడైనా జాయింట్స్ మెయిన్ వచ్చి మన బాడీలో జాయింట్స్ అన్నమాట. ఆ జాయింట్స్ ఎక్కడైతే ఆ లోపల గుజ్జనేది తగ్గిపోతుందో అలాంటి నొప్పులనేవి స్టార్ట్ అవుతాయి. దాన్ని ఆర్థోటైస్ అంటారు. ఆర్థరైట్స్ బాడీలో వచ్చినప్పుడు ఎలా ఉంటది? అదే గుండెలో వచ్చినప్పుడు ఎలా ఉంటది? హార్ట్ స్ట్రోక్ అంటాం గదా! ఆ హార్ట్ స్ట్రోక్ అన్నమాట అది. ఆ హార్ట్ స్ట్రోక్ రాకుండా పనిజేయడానికి మన ఎలర్జీని ఖచ్చితంగా బాగా పనిజేస్తుంది. విపరీతమైన బాడీ పెయిన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకది మనం ఖచ్చితంగా సజెషన్ ఇయ్యగలదు. ఇలాంటి సమయమైనా లేదా ఇంకా కిడ్నీ ఫంక్షనింగ్స్ గానీ వాడుకోవడానికి మనం చెప్పడానికి చాలా ఇదుంటది. దీనిలో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయంటే ఐరన్, విటమిన్స్‌లు, డైక్లోమిన్స్, ఫోలిక్ యాసిడ్స్, రెస్వెరాట్రిల్ ఇలాంటివన్నీ ఉంటాయి. దీంట్లో ఏముంటాయి ఇంకా బి8, బి12, బి13 బ్లడ్‌లో అంటే బి18 గూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఐరన్ లెవెల్స్ గానీ, జింక్ సల్ఫ్ గానీ, ప్రతి ఒక్కటి మన దాని మోటాలిటీని పెంచడానికి అన్ని రకాల విటమిన్స్‌ని ప్రోత్సహించడానికి ఉంటది. ఇది మనకు ఎట్లా అంటే 25 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎలార్జిన్ ఎవరైనా తాగొచ్చు. దాన్ని ఎట్లా అంటే 200 లీటర్ల దాన్ని కలుపుకొని గానీ, ఏదైనా జ్యూస్‌లో గూడా కలుపుకొని తాగొచ్చు. ఎవరు వాడగూడదు అనంటే ఆస్తమా పేషెంట్లుంటారు గదా! ఆస్తమా పేషెంట్లు వాడగూడదు. ఆస్తమా పేషెంట్లు వాడితే ఏమవుతదంటే వాళ్ళకి దీంట్లో ఉన్నది వాళ్ళకున్న దానికి ఇంకా రెట్టింపవుతది గానీ తగ్గదు. ఎప్పుడైనా సరే కొంచెం మనం అడిగేటప్పుడే చెప్పాలి. ఏజ్ ఎంతుంది? వాళ్ళకెలాంటివున్నాయి? ప్రతి ఒక్కరు లీడర్స్ ఏదైనా ఏ సప్లిమెంట్ ఇచ్చినా గూడా వాళ్ళ ఏజ్ అడగాలి. వాళ్ళేసుకున్న ఏవైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా? ఆ ట్రీట్మెంట్‌లో భాగంలో ఏవైనా ఇంకా టాబ్లెట్స్ వాడుకుంటుండ్రా? ఆ వాడుకునే ఇదిలోనే అయి వాడుకుంటేనే మన సప్లిమెంట్స్ తీసుకోవాలని జెప్పాలి. మనం ఎప్పుడైనా సపోర్ట్‌గా ఇచ్చేటియే గాబట్టి, ఆ సపోర్ట్‌నెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాడుకునే మెడిసిన్‌తో పాటు మన విటమిన్స్ లోపం గాబట్టి, మనం ఇచ్చే ప్రొడక్ట్ ఉండాలి.
ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళకి సజెషన్ చేసినప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని జెప్పాలి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గూడా ఏది ఇచ్చినా గూడా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని జెప్పాలి. దీంట్లో ఇంకా ఎర్పల్ వైరస్ అని ఉంటది. ఎర్పల్ వైరస్ అనంటే క్యాన్సర్ అంటే ఒక సారీ ఎర్పల్ వైరస్ అంటే ఒకలాంటి అల్సర్ అంటారు గదా! అల్సర్ అయినప్పుడు అల్సర్ అంటే కడుపులో ఉండేది గాదు. నోటిలో గూడా పూతల్లాంటొస్తాయి. అంటే నోటిలో ఉండేది అలాగుంటది. కడుపులో ఉన్నది అలాగుంటది. ఆ కడుపులో ఉన్నదానికి మనం ఇంకొక రకమైన ట్రీట్‌మెంటు లేదా ఇంకొక వేరే ప్రొడక్ట్ సజెషన్ జేయొచ్చు. దీనికి ఎప్పుడైతే నోటి ద్వారా పుండ్లులాగా అట్లా అనిపిస్తది గదా! అలాగున్న వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ జేయగూడదు. ఇవ్వగూడదసలు. దీన్ని ఎప్పుడైనా సరే మనం అలాంటివి గుర్తుపెట్టుకొని ఇచ్చేయాలి. ఏది గూడా మనం చెప్పేప్పుడే అడుగుతుంటేనే తెలుస్తది. ఇంకా ఎవరికి పాలిచ్చే తల్లులకి. పాలిస్తారు గదా! పిల్ల తల్లులుంటారు చాలా మంది. 6 మంత్స్, 7 మంత్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి గూడా సజెషన్ జేయగూడదు. వాళ్ళకి ఏమైనా న్యూట్రిషన్ ఫుడ్ గురించే జెప్పాలి ఎప్పటి వరకి గూడా. ఇంకా గర్భవతులుంటారు. గర్భవతులకు గూడా అంతే. ఏదైనా మనం సజెషన్ జేయగూడదు. అసలు ఇంత ఎందుకు అనంటే హార్ట్ పేషెంట్‌లకని జెప్పాను గదా! హార్ట్ పేషెంట్‌లకి ఖచ్చితంగానంటే హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి, హార్ట్ నరాలు వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి, ఇలా నరాలు అయితే ఒక కాలో, ఒక చెయ్యి నరం లాగుతుందన్న వాళ్ళకి సజెషన్ జేయొచ్చు. కానీ యాక్సిడెంట్ గాని, వాళ్ళకి ఏదైనా తదుపరి ఏదైనా ట్రీట్‌మెంట్ జరుగుతున్న లోపల రాడ్స్ ఉంటాయి గదా! లీడర్స్. ఆ రాడ్స్ ఉన్న వాళ్ళకు సజెషన్ జేయొద్దు. రాడ్స్ ఎప్పుడైతే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి దీన్నెందుకంటే మనం తాగేటప్పుడే జెప్తాము. ఎలర్జీ నేను ఎట్లా తాగాలంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్ గాని, ప్లాస్టిక్ బాటిల్స్ గూడా పోసుకొని దాంట్లో షేక్ జేసుకొని తాగాలి. అది వచ్చి స్టీల్ గ్లాస్‌లో పోసుకొని తాగినా గూడా దీనికున్న విటమిన్స్ లోపం అన్నీ ఎళ్ళిపోతాయి. అది వాటర్‌తో సమానం. బయట వేస్ట్ వాటర్‌తో సమానం. అప్పుడు తాగలేం. తాగినా మనకు పని జేయదు. అలా అట్లా ఇది జేసుకుంటే మనం దానికి తగ్గట్టు తీసుకుంటేనే దాని నుంచి ప్రయోజనం వస్తది. ఐరన్ లోపం అని జెప్పాను గదా! ఐరన్ లోపం వాళ్ళకి దాంట్లో ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి మనం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటికి ఒకటి మన సప్లిమెంట్స్ ఏదైతే ఇంప్రూవ్ అవుతదో, ఆ ఇమ్మీడియేట్‌లీ మనకు తెలియాలంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్‌ని చేంజ్ చేసుకుంటూ పోవడం గాదు. మనం ఏదైతే కాంబినేషన్ ఇచ్చుకుంటున్నామో అది గూడా జూసుకోవాలి. ఐరన్ ఉంది. ఐరన్ చాలా వరకు తక్కువున్న వాళ్ళకి దీంతో పాటు ఆమ్ల గూడా ఖచ్చితంగా ఎలర్జీ 9, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఆమ్ల ఖచ్చితంగా ఇస్తే దానికి విటమిన్ డెఫిషియన్సీ ఏదన్నా ఉన్నా గూడా తొందరగా రియాక్ట్ అయ్యి బాడీ అనేది యాక్టివ్‌లోకొత్తది. టాక్స్‌లన్నీ పోయి మంచి మనకు గ్రోతింగ్ వ్యాధి నిరోధక శక్తి అంటే మనలో శక్తి పెరుగుతది. విటమిన్స్ అన్నీ సమానంగా ఉన్నప్పుడు అలాంటి డెఫిషియన్సీ అనేది మనకు రాదు. ఇంకొకటి ఇది ఎలార్జినైన్ గురించి. ఇది నేను వాడుకున్న నా రిజల్ట్ కరెక్ట్ ఉంది గాబట్టి నేను చెప్పగలిగిన లీడర్స్. ఇంకొకటేంటంటే డిటాచ్ ఫుట్ ప్యాచెస్. డిటాచ్ ఫుట్ ప్యాచెస్ అనేది మనం ఇంతవరకి డాక్టర్సు మనకు మెడిసిన్ రాసాడు. యాంటీబయాటిక్స్. ఏదైతే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంది అని ఎళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేది డాక్టర్ మనకు యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ రాసినప్పుడు అది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఎక్కువ కాలం టైం తీసుకోవచ్చు. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడతది. ఎఫెక్ట్ అంటే మన లోపలనే ఉంటాయి. నరాల్లో పేరుకుపోయి టాక్సిన్స్ అనేవి ఉండి ఎలాంటి మందులు వాడుకున్న ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళకి మనం చాలా వరకు సజెషన్ చేయగలుగుతాం ఇది. చెప్పిందేంటంటే ఒక నైట్ మొత్తం మ్యాచింగ్ అనుకుంటే ఏదైనా మందులేసుకున్నప్పుడు నైట్ మొత్తం వాళ్ళకి లోపల రియాక్షన్ వచ్చినప్పుడు అంటే కళ్ళు తిరగడం, మైకం రావడం, వామిటింగ్స్ రావడం చాలా చాలా ఉంటాయి గదా! అట్లా మందులు వాడినప్పుడు. అవన్నీ ఎట్లా మనకు తెలీదు గాబట్టి అలాంటి వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ పడలేదని జెప్తాం. కానీ మన దగ్గర యాంటీబయాటిక్ అనంటే కొన్ని కొన్ని ఉన్నాయి మనకు. టాక్స్‌టిను, గ్యానోడెర్మా ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో వచ్చింది కూడా ఫుట్ ప్యాచెస్. ఫుట్ ప్యాచెస్ లేడీస్ ఎవరికైనా సజెషన్ చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తది. ఎందుకు అనంటే మనలో పేరుకుపోయిన ఏవైతే టాక్సిన్‌లు ఉన్నాయో ప్రతి కణ కణంలో మన బాడీలో ఉన్న నరంలో ఎక్కడ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉన్నా గూడా పైన నెత్తి నుంచి నెత్తి వెంట్రుకల నుంచి కాలి బొటన వేలు వరకు గూడా పనిచేసేంత కెపాసిటీ మన ఫుట్ ప్యాచెస్‌లో ఉంది. ఫుట్ ప్యాచెస్ ఎలా వాడాలంటే మనం వారానికోసారని జెప్తున్నాం. నేను చాలా వీడియోసు అవి నేను సెర్చ్ జేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. కానీ
చాలా వరకు మన వెస్టిజన్స్ పెట్టిన వీడియోస్‌లో లీడర్స్ ప్రతిరోజు ఒక మార్నింగ్ డే 1 నుంచి 6 డేస్ వరకి కంటిన్యూ‌గా ఏసుకోవచ్చు. కంటిన్యూ‌గా ఏసుకుంటా అట్లా 3 వారాలేసుకుంటే గనక, మనం ఏసుకునే ఫుట్ ప్యాచెస్ ఇప్పుడు మామూలుగా ఏసుకునేప్పుడు నైటు పడుకునేప్పుడు కాళ్ళకి మనం ప్లెయిన్ అదేసుకున్నప్పుడు వైట్‌గా ఫెయిర్‌గా ఉంటది. మార్నింగ్ తీసినప్పుడు బ్లాకు దాంట్లో నుంచి ఒక లాంటి పదార్థం బయటికొస్తది గదా! అట్లా వస్తుంది అని అది మనం కంట్రోల్‌గా 1 వీక్‌కోసారి ఏసుకోమని జెప్తాం. కాదు. అది డైలీ ఏసుకొని ఒక 3 వారాలేసుకుంటే గనక ఎలాంటి వాళ్ళేసుకోవచ్చంటే, ఎక్కువ మనం వాళ్ళకి సజెస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్‌లకి ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు షుగర్ పేషెంట్‌లకి డాక్టర్స్ ఏం చెప్పేవాళ్ళు? చెప్పులున్నయి, మీకు చెప్పులొచ్చాయి, అయ్యే యూజ్ చేయాలని చెప్పేవాళ్ళు. మీరు గమనించారా లీడర్స్ కదా! చెప్పులు యేసుకుంటే ఆ షుగర్ లెవెల్స్ లోపల ఉన్న అదంతా ఎళ్ళిపోతది అని జెప్పారు. కానీ మన వేస్టేజ్ ప్రొడక్ట్‌లో మనకు ఫుట్ ప్యాచెస్ ఒచ్చినాయి. ఈ ఫుట్ ప్యాచెస్ అనేది ఒక 1 వీక్‌కోసారి కాకుండా డైలీ అట్లా 3 వీక్స్ అన్నమాట. 3 వీక్స్ యేసుకుంటే ఆ బ్లాక్‌నెస్ అనేది రాదు. ఫస్ట్ వారంలో ఎక్కువొస్తది. సెకండ్ వారంలో లైట్ బ్రౌన్ కలర్‌లో ఒస్తది. లాస్ట్ వారంలో లైట్‌గా మొత్తం తగ్గిపోయి మనకు ఫెయిర్ ఉన్న వైట్ ప్యాడే మిగులుతది. అట్లా 3 వీక్స్ యేసుకున్న వరకు రిజల్ట్ అనేది ఖచ్చితంగొస్తది. మనకు ఏదైనా ట్రైనర్ వచ్చిర్రు. అప్పుడు సార్ గూడా జెప్పారు. ఫుట్ ప్యాచెస్ ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. పీవీస్ ఎక్కువుంటవి. వాళ్ళకి ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళ నుంచి పాజిటివ్స్ ఒస్తాయి. ఎక్కువొస్తాయి. అంటే బాగా పనిజేస్తుంది. ఇది బాగా నచ్చింది. ఎవరికైనా ఏదైనా మనం గమనించుకుంటే సైడ్ వాల్యూ గురించి చెప్పాలనుకున్నా, అలాంటి వాళ్ళకి మనం ఇది చెప్పగలిగితే ఖచ్చితంగా మనం అది వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళమైతాం. అట్లా మనకు బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ ఫుట్ ప్యాచెస్ యేసుకున్న వాళ్ళకి అదేదైతే ఉంది అది పోతుందన్నది తెలిసిపోతుంటది. కాళ్ళ ద్వారాగా. చూస్తున్నాం గదా! మనం బ్లాక్‌నెస్ వచ్చేది బయటికి. అట్లా వాళ్ళకి తెలిసిపోతది. చాలా మందికి గూడా సజెషన్ జేయడం జరిగింది లీడర్స్. అందులో నుంచి రిజల్ట్స్ వచ్చినాయి. అది ఎక్కువ మందికి ప్రమోట్ జేసుకోవచ్చు. ఇది మన వెస్టేజ్‌లో జపాన్ టెక్నాలజీ వాళ్ళు 24 అవర్స్ 24 ఇయర్స్ కష్టపడితే దీని గురించి తెలుసుకోవడం జరిగింది. మనకు ప్రొడక్ట్ రావడం జరిగింది రీడర్స్. ఆ జపాన్ టెక్నాలజీ ప్రకారం ఇది ఒక బయట ప్రొడక్ట్. అంటే మన వేస్టేజ్ అంతా నోటి ద్వారాగానో, మోషన్ ద్వారాగానో ఎట్లయితే ఒక మూత్రం ద్వారాగా పోతుంది, చెమట ద్వారాగా పోతుందనేసి వేరే సప్లిమెంట్‌ల గురించి చెప్తున్నాం గదా! ఇటు ఓపెన్‌గా అంటే పైనుంచి గూడా కాలి కాలి ద్వారాగా అంటే పాదం ద్వారాగా పోతుందనంటే ఎంత టెక్నాలజీతో తయారు చేసిర్రో అర్థం చేసుకోండి లీడర్స్. అట్లా యేసుకున్న ఎవరైతే పేషెంట్స్ యేసుకున్న వాళ్ళు అది మార్నింగ్ తీస్తారు. తీసి ఒక దగ్గర యేస్తే గనక ఆహ్, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మన కంటికి కనిపించని క్రిమి కీటకాలుంటాయి గదా! చీమలు గాని ఎలాంటివైనా ఒక 2, 3 నిమిషాలు చూస్తే గనక మీరు ఆహ్, 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 దాని చుట్టూ ఆ ప్యాడ్ చుట్టూ కొన్ని వేల చీమల్లాంటివి, కీటకాల్లాంటివి చనిపోతాయి. అంటే మనలో అంత విష పదార్థాలుంటాయి. మనలో ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క బాడీ పార్ట్ నుంచి వచ్చిన విష పదార్థము అంత ఇదిగుంటదనమాట. అంత లోపల విషం పెట్టుకొని ఉంటున్నాం. అవనేది ఇన్ని రోజులు బయటికి పోక ఇలాంటి రోగాలన్నీ వస్తుంటాయి మనకి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఉన్నవాళ్ళంటే లంగ్స్ ఉన్న వాళ్ళు గాని, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు గాని, చిన్న పేగు పెద్ద పేగు అంటే అన్నం అరగదు. పెయిన్స్ వస్తుంటాయి. అలాంటివని చెప్తుంటారు గదా! లివర్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు గాని, కిడ్నీ గాని, గుండె గాని ఈ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క టాక్సిన్ క్లీన్ జేసి, దాని నుంచి డిటాక్స్ జేసి, అది మనకు మంచి ఇమ్యూనిటీ ఇస్తది లీడర్స్. అది ఎన్ని రకాలుగా పనిజేయాలో, ఎన్ని రోగాలకు పనిజేయాలంటే మన తల వెంట్రుకల నుంచి కాలుగోటి వరకు ఉన్న ప్రతి ఒక్క జబ్బుకైనా లేదా ఏదైనా రోగంకైనా, ఎవరికైనా ఏదైనా బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం ఫుట్ ప్యాచెస్ అనేది మనం సజెషన్ జేయాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఇది మనకు. ఇది మనకు శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. మన ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్ని పోయినంక మనకు శక్తి ఖచ్చితంగా వస్తుంది గదా! యాంటీజెన్‌లని ఏజింగ్స్ తయారు జేస్తుంటది. మన శక్తిని పెంచుతుంటది. అధిక రక్తం అంటే మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్పాను గదా! బీపీ ఉన్నవాళ్ళు ఏదైనా. ఇది ఏ కాలంలోనైనా ఈ కాలం ఏసుకోవాలి, ఆ కాలంలో కాదు. శీతాకాలం గాని, వర్షాకాలం గాని, మనకు చలికాలం గాని ఎప్పుడైనా మనం సజెషన్ చేయొచ్చు.
మానసిక స్థితి వాళ్ళు. ఏ వాళ్ళ స్థితి బాగలేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాన్ని ఎవరైతే బరువు జెప్పాను గదా! బరువు తగ్గించడానికనేసి బరువు తగ్గించుకునే వాళ్ళకి గూడా ఇది ఫస్ట్ సజెషన్ జేసుకోదు. కిడ్నీ వాళ్ళకి, తలనొప్పి ఉన్న వాళ్ళకి, మెడ నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి మనకి ప్రతీది గూడా ఎదురవుతదో ఇది మనకు ఎంత దూరం అంటే అంత దూరము గూడా పని జేయడానికి అంటే లైఫ్ టైమ్ అనేది మనకు బాగా పనిజేస్తుంది. ఇంకా చాలా మందికి లేడీస్ చెప్తుంటారు. మా సారు స్మోకింగ్ జేస్తుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళకెయ్యొచ్చా అని అడుగుతారు. మీకొచ్చుండొచ్చు ఇలాంటి డౌట్స్ ఎక్కడైనా. వాళ్ళకి 100% ఇయ్యొచ్చు. వాళ్ళకి 100% ఎక్కువ రిజల్ట్ కనిపిస్తది. ఇంకా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి. హ్మ్. వాళ్ళకు మనం ఇస్తే ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా పనిజేస్తది. దాని నుంచి మనకు మంచి రిజల్ట్స్ వస్తది లీడర్స్. ఎక్కువ మనం ప్రమోట్ జేసుకోవచ్చు. ఫుడ్ ప్యాచెస్ అనేది ఇగ మనం వాళ్ళకి సజెషన్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ రిజల్ట్స్ బట్టి మనకు తెలుస్తుంటది. ఓకేనా లీడర్స్? ఇంకొకటి గ్యానోడెర్మా. గ్యానోడెర్మా అంటే మనకి శతవారి మ్యాక్స్‌ని ఆహ్, రాణితో పోలుస్తారు. అది క్యూన్ ఆఫ్ అని జెప్తారు గదా! ఇది కింగ్ ఆఫ్ హెర్బస్. దీన్ని ఎందుకు అట్లా పిలుస్తారంటే ఆహ్, శతవారి మ్యాక్స్ ఎట్లా పనిచేస్తదో దీన్ని గూడా కింగ్ ఆఫ్ అని ఒక రాజుతో పోలుస్తారనమాట. దీన్ని మనకి గ్లో అంటే అర్థం ఏంటంటే గ్యానో అంటేనే గ్లో. దాని అర్థం ఏంటి? డెర్మా అంటే స్కిన్. స్కిన్ అంటే ఒక ఎరుపు గొడుగు లాంటిదనమాట. ఎరుపు రంగు గొడుగు లాంటిది. దీన్ని రెడ్ మష్రూమ్ అని అంటారు. 3 రకాలుగా పనిచేస్తుంది మన శరీరంలో ఇది. స్కిన్ హెల్త్ బాడీ డిటాక్స్ చేస్తుంది వైరస్‌లన్నిటికి. డీటాక్స్ ఏంటంటే బాడీ యాంటీబాడీస్ అని దీన్ని గ్రూప్ ఆఫ్ స్పేస్ అని, గ్రూప్ ఆఫ్ టిష్యూగా ఆర్గనైజ్‌గా పనిచేస్తుంది. ఇది ఒక సిస్టమ్‌లో మన ఒక బాడీలో ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనంటే ప్రతి ఒక్క బాడీలో మనకి ఏదైతే వాడుకున్న ప్రొడక్ట్ లేదా వాడుకుంటున్న సప్లిమెంట్స్ కాకుండా బయట వాడుకున్న ఏదైతే ప్రొడక్ట్ ఏదైనా టాబ్లెట్స్ గాని వాడుకుంటే మన బావుంటదంటే పడరానిది ఏదైనా ఉన్నదానికి యేసుకున్నామనుకోండి వామిటింగ్స్, మోషన్స్, చెమటలు రావడం అట్లా గాబరా గాబరా అవుతుంటది. సేమ్. అది పడని ఏదైతే ఇంగ్లీష్ మందు వాడుకున్న వాళ్ళకవుతదో మన వెస్టేజ్‌లో గూడా గ్యానోడర్మా ఖచ్చితంగా లీడర్స్. అది మనకందరికీ బాడీలో పడతారు. కానీ దాన్ని పడదని ఎప్పుడు అనుకోవద్దు. దాన్ని ఎట్లా ఏది తీసుకుంటే ఏ రూపకంగా తీసుకుంటే పని చేస్తదనంటే నేను జెప్తానిప్పుడు. ప్రతి ఒక్కరు గూడా గ్యానోడర్మా సజెషన్ జేస్తాం. ఏదైనా చాలా మందికి మెన్సెన్ ప్రాబ్లమ్ వస్తదని జెప్తుంటాము. జెంట్స్‌లో చాలా మందికి మోషన్ ప్రాబ్లమ్ ఉందని జెప్తారు. లేదా వాళ్ళకి తలనొప్పి గాని, బాడీ పెయిన్స్ గాని ఎలాడర్మా ఇచ్చినప్పుడు అది చాలా వరకి మనకు రిజల్ట్స్ చెప్పరు. ఎట్లా అంటే మేడం తలనొస్తుంది, వామిటింగ్ వస్తుంది అని చెప్తుంటారు. కానీ ఖచ్చితంగా అది లోపల దాని పనితీరు ఉంటది గాబట్టే, అది ఎంతవరకు టాక్సిలని మనకి లోపల ఉన్నాయని బయటికి వెళ్ళగొట్టాలంటే అది పని జేయాలి. ఎప్పుడైనా మనం ఇచ్చినామనుకోండి దానికి ఎక్కువ వాటర్ తాగమని జెప్పాలి. వాటర్ ద్వారాగానే అది బయటికనేది వచ్చేస్తుంటది. బయ దా బయటికొస్తుంది అని అంటేనే ఎక్కువ దానికి మనం చేయాల్సిందేంటంటే తలనొప్పికి మనం ఏదైనా ఇంకొక వా సప్లిమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ గ్యానోడర్మాకి ఆమ్లా గూడా ఇవ్వాలి. ఆమ్లా ఇస్తే ఏమవుతదనంటే దానిలో ఉన్న ఏవైతే కంటెంట్సు ఈ గ్యానోడర్మాలో ఉన్నవి ఆమ్లాలో ఉన్నవి కలిపి వామిటింగ్ సెన్స్‌ని గాని మనకేదైనా కళ్ళు తిరగడం గాని, చెమటలు రావడం గాని అలాంటివున్నప్పుడు దాన్ని బయటికి తీసి హ్మ్. మంచి రిజల్ట్స్ ఇస్తదనమాట. ఆ రిజల్ట్స్ ఎట్లా వస్తది? దేని నుంచి తీసుకోవాలనుకుంటే, మనం కొన్ని విటమిన్స్ కలిపి తీసుకునేవి ఉంటాయనమాట. వాటి నుంచి ప్రయోజనం ఉంటాయి. కొన్నేంటంటే కాల్షియం ఉంటది. కాల్షియము ఇది తక్కువున్నప్పుడు గ్యానోడర్మా యేసుకున్నప్పుడు ఏమవుద్దనంటే, అది దానికి సపోర్ట్‌గా లేక ఇప్పుడు నేను చెప్పినట్టు కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం అలాంటివుంటాయి. అలాంటి టైంలో గ్యానోడర్మా ఇచ్చినప్పుడు కాల్షియం ఇచ్చినప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ గూడా ఇవ్వాలి. ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినప్పుడు 3 స్ప్రే గూడా ఇవ్వాలి.
ఇలా ఇచ్చినప్పుడు కాంబినేషన్‌లో గ్యానోడర్మా ఖచ్చితంగా మనకు దాని రిజల్ట్స్ చూపిస్తది. కానీ అట్లని వామిటింగ్స్ వస్తుందని ఎక్కడ ఆపొద్దు లీడర్స్. గ్యానోడర్మా ఇస్తే టాక్సిన్ ఇవ్వద్దు. టాక్సిన్ ఇస్తే నోని ఇవ్వద్దు. ఇట్లా ఈ 3 గూడా ఒకే రకంగా పనిజేస్తాయి. ఇప్పుడు ఏదైతే మనం నోని ఇచ్చామనుకోండి, నోని చాలా వరకి ఎట్లా ఇస్తాం మనం? అన్నం అరగట్లేదు, ఆహ్, చాలా ఈజీగుంది అలా ఉన్న వాళ్ళకి ఎక్కువ సజెషన్ జేస్తాం. అది అది పనిచేసేదంటే నూనె గూడా అంతే. ఒక 5 డేస్ ఏసుకోవాల. మధ్యలో 2 డేస్ దాన్ని ఆఫ్ జేయాల. అట్లా గ్యానోడర్మా గూడా రోజు ఏసుకోవద్దు. రోజు ఇడిసి రోజు లేదా మార్నింగ్ టైమ్‌లో లేదా ఈవినింగ్ టైమ్‌లో వాళ్ళకి సజెషన్ జెప్పాల. గ్యానోడర్మా నుంచి అంత ఇది ఉంటది. ఇంకోటి పోలిక్ గ్యానోడర్మా ఇచ్చినప్పుడు పోలిక్ ఐరన్ గాని, ఆమ్లా ఇస్తాము. ఏది ఎనిమిక్ ఉన్న వాళ్ళకి. ఎనిమిక్ ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళకి విటమిన్ సి తక్కువుండొచ్చు, జింక్ తక్కువుండొచ్చు, పొటాషియం తక్కువుండొచ్చు. ఇలాంటివన్నీ ఈ ఉన్న ఏదైతే మనకు కావాల్సిన విటమిన్స్ లోపం ఉంటదో, ఆ లోపంలో ఐరన్ తక్కువున్న వాళ్ళకి ఇచ్చినామనుకోండి, దాంతో పాటు ఆమ్లా ఖచ్చితంగా సజెషన్ జేయాల. ఆమ్లా ఓడిస్తే గ్యానోడర్మాకి ఆమ్లా ఖచ్చితంగా ఆ రోజు గనుక గ్యానోడర్మా ఇచ్చిన వాళ్ళకి ఆమ్లా ఇస్తే లీడర్స్ ఒక్క రోజే 3 క్యాప్సూల్స్ ఏసుకోవాలి ఆమ్లా. మార్నింగ్ టైము, ఆఫ్టర్‌నూన్ టైము, ఈవినింగ్ టైము. ఏదైతే మనం లంచ్ చేసుకుంటామో, టిఫిన్ తింటామో ఆ టైంలో 3 టైమ్‌లెయ్యాల. అట్లా ఏదైనా హార్ట్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి నోని గాని, మన గ్యానోడర్మా గాని చూసుకొని దాన్ని సజెషన్ జేయాలి. ఇంకొకటేంటంటే గ్యానోడర్మా ఇచ్చినప్పుడు గ్లూకోజ్ మైను ఇస్తాము. ఏది షుగర్ వాళ్ళకి. గ్లూకోజ్ మైన్ ఇచ్చినప్పుడు అది నీమ్ ఖచ్చితంగా ఎయ్యాల. నీమ్ ఎందుకివ్వాలంటే మనకు నీమ్ గురించి తెలుసు గదా! సహసిద్ధమైనది. నీమ్ గూడా అంతే. ఒక రోజు ఇడిసి ఒక రోజు మాత్రమే ఏసుకోవాల. ఇప్పుడు గ్లూకోజ్ చెప్పాను గదా! షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు. అంటే దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఏమైతదంటే, వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఇచ్చినప్పుడు మన బాడీలో షుగర్ ఉంది అంటే లేదనే జెప్తాము. కానీ లెక్కల ప్రకారము 22,00,00,000 మందికి పైగా మనకు షుగర్ లెవెల్స్ ఉన్నామని ఈ మధ్య కాలంలో తేలిందది. 22,00,00,000 పైగా అన్నప్పుడు ప్రతి ఒక్కరికి మేము టెస్ట్ చేసుకోలేదు, మాకు లేదు, మేము మొన్న జేసుకున్నాం చెప్తుంటారు. అలాంటి టైంలో గ్లూకోజ్ మైన్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు గనక ఆమ్ల ఖచ్చితంగా అదే నీమ్ ఖచ్చితంగా ఇవ్వాలి లీడర్స్. నీమ్‌తో పాటు గ్యానోడర్మా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో ఏంటంటే మనకి ఏదైనా బోన్స్ డిఫెన్స్ ఉన్నప్పుడు అంటే ఆర్థరైట్స్, కా కాలి నొప్పులు, ఏళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మనం ఈ నీమ్ అనేది గూడా సజెషన్ జేయొచ్చు. రోజిడిసి రోజు అంటే రోజు గాదు. ఒక రోజు డే తీసుకోవాలది. ప్రతి ఒక్క రోజు ఒకటి తీసుకున్నామనంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి. దాంతో పాటు ఇందాక ఫుడ్ ప్యాచెస్ కూడా చెప్పాను గదా! ఫుడ్ ప్యాచెస్ గూడా సజెషన్ జేయొచ్చు. దాంతో పాటు ఆమ్లా, అలోవెరా ఖచ్చితంగా సజెషన్ జేయాలి. ఇలా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కాంబినేషన్‌లో ఇచ్చుకుంటే ఏమైతదంటే, మనం వాళ్ళకి కొన్ని పడవు, కొన్ని పడతాయి అన్న టైంలో ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్‌ని ఎలా సజెషన్ జేయాలో తెలుసుకుంటే వాళ్ళకున్నది ఏదైనా ఈ ఈ ఈ సప్లిమెంట్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉన్నదంటే, నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం వేరేది వాళ్ళకి ప్లాన్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకేనా లీడర్స్? ఇలా వాడుకున్నందుకు నేను ఇవన్నీ వాడుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ బాలేనప్పుడు వాడుకున్నది వేరు. నాకు బాగున్నప్పుడే వాడుకున్నాను. నేను బాగున్నప్పుడు వాడుకున్నా గాబట్టే నాకలాంటి హెల్త్ ఇష్యూస్ జరిగినప్పుడు నాకివన్నీ బాగా పనికొచ్చినాయి. నేను అదే రిజల్ట్స్ ఎవరికైనా సప్లిమెంట్స్ అడిగినప్పుడు ప్రతీది అడుగుతాను. మీ ఏజ్ ఎంత? ఏమైనా మందులు వాడుకుంటున్నారా? ఇంతకుముందు ఈ సప్లిమెంట్ ఏమైనా వాడుకున్నారా? అది ఇది అనేసి. వాళ్ళు ఏమి వాడుకోలేదు. మేము ఇలా ఇదే ఫస్ట్ టైమ్ తీసుకుంటాను అన్నప్పుడు క్లారిటీగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతుంది. లీడర్స్ ఆహ్, అన్న ఓవర్ టు జూమ్ సెషన్ అన్న. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్. సూపర్. చాలా వండర్‌ఫుల్. ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి నిజంగా ఎలానో చాలా వండర్‌ఫుల్ ఉంటది. కానీ చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తా ఉంటారు. చాలా అంటే చాలా ఇంకోటి ఫుడ్ ప్యాచెస్ అసలు దాని గురించి కొంతమంది అడగ కూడా అడగరు. కానీ చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఇవి 2. నిజంగా చెప్పాలంటే మనోళ్ళేందంటే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి అంతే. మోకాళ్ళ నొప్పులకు గ్లూకోజమైన్, కాల్షియం ఇవి మాత్రమే అడుగుతారు. మరి కాల్షియం మనం ఇచ్చినప్పుడు ఆళ్ళకి షుగర్ లెవెల్స్ ఉన్నాయా? మరి మీకేమన్నా ఇంకేమన్నా అడగరు. వాళ్ళు చెప్పరు గూడా. ఎందుకంటే నిజంగా మీరన్నట్టు 22,00,00,000 మందికుండొచ్చు. కానీ కొంతమందికొస్తే ఏమైతదంటే నాకు షుగర్ లేదు గదా! నేను చెప్పుకుంటే ఎట్లయితరు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వాస్తవం అది. చెప్పరు. బయట పెట్టుకోరు.
నీకు కూడా ఇంత చిన్న వయసులో షుగర్ వచ్చిందా అని అంటారేమో అని ఒక కొంచెం ఇబ్బంది పడతారు, చెప్పరు. నిజంగా గ్లూకోజమైన్ ఇస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువై ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏజ్ లిమిట్ గాని, మీరు ఎలా ఏమన్నా వాడిర్రా? ఇంతకుముందుకేమన్నా డిసీజ్ ఉన్నాయని అడగొచ్చు, తప్పులేదు. అడిగితేనే మనం ఇలాంటి సజెషన్ చేయొచ్చు. కొంతమంది కొన్ని పడకుండా ఏమైతదంటే వేరే విధంగా వచ్చినా గూడా మన సప్లిమెంట్స్ వాడితేనే వచ్చినని అంటారు గూడా కొంతమంది. యెస్ సార్. అట్లా నిజంగా తల్లి సూపర్. సూపర్ వండర్‌ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకోటేందంటే మీరు వాడిర్రు, రిజల్ట్ తీసుకున్నారు. నిజంగా చాలా మంది మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడే వాడతాం, షుగర్ వచ్చినప్పుడే వాడతాం, బీపీ వచ్చినప్పుడే వాడతాం. కొంతమంది పేషెంట్‌లను గూడా వెతుకుతా ఉంటారు. యెస్ అన్న. కాబట్టి ఆళ్ళకెలాంటి సజెషన్ జేయాలి, అడిగి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నిజంగా చాలా వండర్‌ఫుల్ ఈరోజు మీరు చెప్పిన సప్లిమెంట్స్ గురించి. మీరు వాడిర్రు, వాడి హెల్త్ తీసుకొని అది పనిచేసింది కాబట్టి 100% రిజల్ట్ చెప్పగలిగిర్రు మీరీరోజు. వాడకపోతే చెప్పలేం. కానీ చాలా వండర్‌ఫుల్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. కాకపోతే మనోళ్ళు ఎక్కువ శాతం హోమ్ నీడ్స్, అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులకి అక్కడక్కడ వాడుతుంటారు అంతే. ఫుడ్ ప్యాచెస్ చాలా తక్కువ అడుగుతుంటారు. యెస్ అన్న. హ్మ్. థాంక్ యూ సో మచ్ తల్లి. థాంక్ యూ. సూపర్ వండర్‌ఫుల్ థాంక్ సెషన్. నిజంగా యూ. నేర్చుకుంటేనే మనం ఇలాంటి సెషన్స్ ఇవ్వగలుగుతాం. మన టీమ్‌కి గూడా కొంచెం భరోసా వస్తది. ఈరోజు మా మేడమే స్టేషన్ ఇచ్చిర్రు. ఈరోజు మా సారే స్టేషన్ ఇచ్చిర్రు. మేము గూడా సార్ దగ్గర కూర్చొని నేర్చుకుంటాం. మేము గూడా అట్లా తయారు కావాలని జెప్పేసి వాళ్ళు ముందుకొస్తా ఉంటారు ఇగ. ఎంతమంది ఇప్పుడు ఒక 295 296 ఉండే 301కి వచ్చిర్రు. అయిపోతుంది స్టేషన్ ఇంగ. అంటే అప్లైన్ కోసం స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లో ఎస్తే సార్ నేను గూడా జాయిన్ అయినా, నేను గూడా విన్నా అని చెప్పడానికి. ఓకే. థాంక్ యూ సో మచ్.